ఇంకా ఇది ఇట్లుంటే ఒక అడుగు ముందుకేసిండు మన రాజాసింగ్, ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక అడుగు ముందుకేసి ఈయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీ పార్టీ వాళ్ళనే ఈయన తప్పుపడతా ఉన్నాడు. బీజేపీలో ధిక్కార స్వరం, స్టేట్ చీఫ్ ఆదేశాలు బేఖాతరు, కాన్ఫరెన్స్ పెట్టి సూచనలు చేసిన నో యూజ్. సొంత పార్టీపై రాజాసింగ్ సంచలన కామెంట్స్. మంచి ప్యాకేజీ దొరికితే బీఆర్ఎస్లోకి అంటూ వ్యాఖ్య. బీజేపీ అభ్యర్థులను డిసైడ్ చేసేది వారేనంటూ చురకలు. ప్రతి ఎన్నికలో ఇతరులతో కుమ్మక్కంటూ మాటలు. కాషాయ పార్టీ సెల్ఫ్ గోల్ అంటూ మరొక వార్తనైతే చూస్తూ ఉన్నాం. మరి రాజాసింగ్ మాట్లాడినటువంటి మాట ఒకవేళ నిజమే అనుకుంటే ఆ బీజేపీ లీడర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మరి ఇప్పుడు ఖచ్చితంగా పొగేసినట్టే చేసిండు రాజాసింగ్. అయితే బీజేపీ పార్టీ స్టీరింగ్ అనేది బీఆర్ఎస్ చేతిలో ఉందని చెప్పకనే చెప్తా ఉన్నాడు. కాషాయ పార్టీలో మరోసారి ధిక్కార స్వరం వినిపిస్తున్నది. అటు హైకమాండ్ ఇటు కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాలు సైతం పట్టించుకోవడం లేదు. ఇటీవలే హైకమాండ్ ఆదేశాల మేరకు స్టేట్ యూనిట్ ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలకు కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేసిన వీ డోంట్ కేర్ అంటున్నాడు రాజాసింగ్. మరి రాజాసింగ్ మాట్లాడినట్టుగా నిజంగానే అట్లుందా సిచ్యువేషను? మంచి ప్యాకేజ్ ఇస్తే వెళ్ళిపోతారు అటు. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్టేట్ చీఫ్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వార్తల్లో నిలిచారు. సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసి సెల్ఫ్ గోల్కు కారణమయ్యారు. కవిత లేక ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణపై ఎవరూ నోరు జారొద్దని సూచించినా నో యూజ్ అనేలా రాజాసింగ్ తీరు మారింది. కవిత వ్యాఖ్యలను ఏకీభవిస్తూ ఆయన కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కవిత వ్యాఖ్యల్లో నిజముంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడినవన్నీ నిజమేనని తాను అనుకుంటున్నట్లు రాజాసింగ్ పేర్కొన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ పార్టీ నేతలు సైతం బీఆర్ఎస్లో కలిసిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది సైతం తమ నేతలు కాకుండా వారే డిసైడ్ చేస్తారని బాంబు పేల్చారు. గతంలో కూడా ఇలా జరిగిందని, అందుకే పార్టీ తీవ్రంగా నష్టపోయినట్టు తెలిపారు. తెలంగాణలో ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎందుకు రాలేదనేది ఆలోచన చేయాలని సూచన చేశారు. ప్రతి ఎన్నికలో కాషాయ పార్టీ నేతలు కుమ్మక్కవుతున్నారని, ఈ నిర్ణయం వల్లే కమలం పార్టీకి చాలా నష్టం జరిగిందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈ విషయం ప్రతి బీజేపీ కార్యకర్తకు తెలుసని, కానీ ఎవరు చెప్పరని వెల్లడించారు. ఒకవేళ చెప్తే వారు సస్పెండ్ అయినట్లేనని పేర్కొన్నారు. అందుకే అందరూ నోరు మెదపకుండా ఉంటారని వ్యాఖ్యానించారు. ఇంకా అసలు చర్యలు తీసుకుంటారంటే లిక్కర్ కేసులో తాను జైల్లో ఉన్నప్పుడు సమయంలోనే బీఆర్ఎస్ విలీనానికి చర్చలు జరిగాయన్న కవిత వ్యాఖ్యలకు రాజాసింగ్ కామెంట్స్ మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. ఈ వ్యాఖ్యలు బీజేపీకి డ్యామేజ్ అయ్యేలా ఉండడంతో శ్రేణుల్లో సైతం పలు రకాలుగా చర్చ జరుగుతున్నది. విలీనం అంశంపై కవిత స్పందించడంతో పార్టీ సోకాజ్ నోటీసులు ఇవ్వనున్నదని ప్రచారం జరుగుతున్నది. కానీ అలాంటి నిర్ణయం ఏది బీఆర్ఎస్లో తీసుకోలేదు అంటూ మరొక వైపు చెప్తున్నాడు. ఇక బీజేపీ వాళ్ళు కూడా రాజాసింగ్కి సంబంధించినటువంటి విషయంలో ఏదో ఒక నిర్ణయమే తీసుకోవాల్సిందే. ఒకవేళ అలాంటి నిర్ణయమే తీసుకుంటే, క్రమశిక్షణ చర్యలు కనుక రాజాసింగ్ పైన తీసుకుంటే ఇక రాజాసింగ్ దూకుడు అయితే ఆగదు. బీజేపీ పార్టీని ఒంటి కాళ్ళపైన లేచి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తాడు. ఏది ఏమైనా కానీ ఇది ఒక రకంగా పొలిటికల్కి సంబంధించినటువంటి ఒక అనిశ్చితిగానే చెప్పుకోవచ్చు.